హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. బేసిక్గా అందరికీ తెలిసిందే, కానీ దాన్ని పాటించరు. దానివల్ల చాలా అంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అదే చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదండి, ఈరోజు మన ఇంట్లో అమ్మాయిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనము 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. అబ్బాయి ఎలాంటి వాడు, బుద్ధులు ఎలాంటివి, వాడి క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు కానీ అన్నతమ్ములు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలాంటివి, ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది క్రాస్ చెక్ చేసుకోవడం చాలా మేలండి. ఎందుకనంటే మనము ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో ఎవరిని నమ్మడానికి అంత ఈజీగా ఎవరిని నమ్మడానికి లేదు. ఎందుకనంటే ఇప్పుడు వైష్ణవి ఉంది పాపం, తను కేవలం 18 సంవత్సరాల పాప. ఆ పాప ఎమ్మడి పడి తను వద్దు అంటే కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ బ్రదర్స్తో మాట్లాడి ఎంతో ప్రేమ నటించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడు నిజాయితీగా తనని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా అన్నది ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాడైతే ఆ అమ్మాయిని అలా కొట్టి చంపాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, వాడు పెళ్లి చేసుకునేటప్పుడు మా పేరెంట్స్తో అవసరం లేదు, నాకు అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది, నాకు ఎటువంటి కట్నం అవసరం లేదు, నయా పైసా అవసరం లేదు, మీ దగ్గరనే ఉంటా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడితే మా వాడికి 30 లక్షల కట్నం కావాలి అది అని చెప్పేసి మాట్లాడినప్పుడు వద్దు మేము ఇవ్వము, మీ అమ్మాయి ఇంత అడుగుతుంది అని చెప్పేసి వదిలేశాక అప్పుడు వాడు ఏం చేశాడు అంటే, నాకు రూపాయి కట్నం వద్దు, నాకు అవసరం లేదు, మా అమ్మ నాన్నతో అవసరం లేదు, మా కుటుంబంతో అవసరం లేదు, కేవలం మీ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తే, మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నాకు సరిపోతుంది, నేను తనతోనే ఉంటాను, నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. మీ దగ్గరనే ఉంటా అని చెప్పి పెళ్లి చేసుకొని ఆల్మోస్ట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాడు. ఓకే, ఒక 6 months 7 months బాగున్నాడు, ఓకే. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకు పొడగొట్టాడు అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తనని కొట్టి చంపాడు. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనంటే, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడనంతసేపు వీడు బాగానే ఉన్నాడు, వీళ్ళతో ఈ పాపతో అందరితో బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్నని కాంటాక్ట్ అయ్యాడో, ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నీకు 30 లక్షల కట్నం ఇప్పిస్తాను అని చెప్పేసి మాట్లాడిందో, అప్పుడు వీనికి డబ్బు మీద ఆశ పట్టింది. సో దాంతో ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలో తెలియక చంపేశాడు. చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో, దారుణంగా కొట్టి చంపేశాడు. కొట్టి చంపేసేటప్పుడు కూడా ఆమె కడుపులో వాడి రక్తం ఉన్నది అనేది కూడా గుర్తుకు రాలేదు. అంటే పైసకి రక్త సంబంధం అనేది కూడా లేకుండా పోతుంది ఈ రోజుల్లో. వాడి రక్తమే వాడి కడుపులో ఉన్నది కూడా గుర్తుకు లేకుండా అంత దారుణంగా కొట్టి చంపేశాడు. నిజాయితీగా వాడు ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకునేవాడైతే అసలు పైసని ఆలోచించేవాడు కాదు, కట్నాన్ని ఆలోచించేవాడు కాదు. ఓకే, నాకు ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, నేను మంచిగా చూసుకోవాలి, ఇప్పుడు ప్రెగ్నెంట్, నా పాపని నా భార్యని బాగా చూసుకుంటే నాకు అంతే చాలు. అండ్ మై పేరెంట్స్ అంటే వైష్ణవి పేరెంట్స్ కూడా నేను ఏమి ఇవ్వను అని చెప్పలేదు. వాడికి 10 లక్షల కట్నం ఇస్తాము, బంగారం ఇస్తాము అని కూడా చెప్పాడు. ఓకే, అక్కడికి ఓకే. కానీ వీడు ఏం చేశాడంటే తెలివిగా వాళ్ళ అమ్మ నాన్నతో నాకు ఎటువంటి కట్నం అవసరం లేదు అని చెప్పేసి బొకాయించుకుంటూ ఈ అమ్మాయిని లోపల టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. నాకు 30 లక్షల కట్నం కావాలి అని చెప్పేసి. అంటే వాని క్రిమినల్ మైండ్ చూడండి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, వాడు ఆమెతో ఉండాలి అనుకున్నాడు. కానీ వీని పేరెంట్స్ ఎప్పుడైతే ఎంట్రీ అయ్యారో, నీకు 30 లక్షల కట్నం ఇప్పిస్తాను, అన్నకు ఇలా వచ్చిందని చెప్పేసి ఎప్పుడైతే వీని మైనస్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడో, వీనికి కూడా అప్పుడు స్టార్ట్ అయింది, నాకు 30 లక్షల కట్నం కావాలి అని చెప్పేసి ఆ అమ్మాయిని లోపల టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఓకే, వానికి ఇష్టం లేదు, వదిలేయాలి కదా, వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మాయిని వాళ్ళు సాదుకునేవాళ్ళు. ఆల్రెడీ చెప్పారు 30 లక్షల కట్నం కావాలి అని చెప్పేసి వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్నని అడిగితే, వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్న నీకు ఇష్టం ఉంటే ఉండు, లేదంటే వెళ్ళిపో, మా దగ్గర అంత లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. నేను ఇచ్చుకునేది 10 లక్షలు ఇస్తాను, బంగారం పెడతాను అని చెప్పారు. సో వానికి ఇష్టం ఉంటే ఉండాలి, లేదు అని అంటే వెళ్ళిపోవాలి. కానీ ఈ అమ్మాయిని నటిస్తూ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నటిస్తూ, లేదు నాకు డబ్బు అవసరం లేదు, 10 లక్షలు కాదు 1 రూపీ కూడా నాకు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నటిస్తూ ఈ అమ్మాయిని లోపల టార్చర్ పెడుతూ ఈ అమ్మాయిని కొట్టి చంపాడు. ఎంత నీచుడంటే, వాని ప్రేమ ప్రతిరూపం ఆ అమ్మాయి కడుపులో ఉన్నది కూడా మర్చిపోయి, వాని రక్తం ఆ అమ్మాయి కడుపులో ఉన్నది కూడా మర్చిపోయి ఆ అమ్మాయిని అంతలా కొట్టి చంపాడు. అసలు మనుషులేనారా నువ్వు? ఒక అమ్మాయిని 18 సంవత్సరాల పాపని ప్రేమించిన అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ అన్నదమ్ములతో, అంతమంది అన్నదమ్ములకి ఒకతే అమ్మాయి, అంతమంది అన్నదమ్ములు అన్నదమ్ములు
అన్నదమ్ములతో ఆ అమ్మాయి కావాలి, నేను పెళ్లి చేసుకుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పేసి పెళ్లి చేసుకొని, నాకు నా పేరెంట్స్ అవసరం లేదు, నాకు అమ్మాయి కావాలి అని చెప్పేసి పెళ్లి చేసుకుని, ఈ రోజున నీ రక్తం తన కడుపులో ఉన్నది అని కూడా మర్చిపోయి ఎంత దారుణంగా కొట్టి చంపావు కదరా. అసలు కొంచెమన్నా మనక్షాక్షి ఉందారా? నువ్వు నీ తల్లిదండ్రులకి పుట్టేది ఉంటే మాత్రం నిజంగా ఇంత నీచమైన పనికి నువ్వు అసలు దిగజారు. ఎందుకు అనంటే అమ్మాయిని ఇష్టపడ్డావు, పెళ్లి చేసుకున్నావు, బాగుండాలి, వాళ్ళు కట్నం ఇస్తా అన్నారు 10 లక్షలు, ఇంకేం కావాలరా నీకు? కానీ ఆ అమ్మాయిని అంత దారుణంగా కొట్టి చంపావు. ఆ పాపం మాత్రం నీకు అస్సలు ఊరికే పోదురా. భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. ఆ అమ్మాయి ఉసురు, కడుపులో ఉన్న పాప ఉసురు నీకు ఖచ్చితంగా తాకుతుంది. ఏదో ఒక రోజు ఆమె కాళ్ళకడికి నువ్వు పోయే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఏ పైసకైతే ఆశపడి ఆ అమ్మాయిని కొట్టి చంపావు, కానీ ఒక్కటి వెనక ముందు నువ్వు ఆలోచించలేదు. ఆ అమ్మాయిని కొట్టి చంపితే నువ్వు పోయేది జైలుకు, లేదంటే అన్నదమ్ములు నిన్ను చంపేస్తారు అనే ఆలోచన నీకు రాకుండా ఆ పైస కోసం ఆశపడి ఆ అమ్మాయిని కొట్టి చంపావు. ఇప్పుడు అమ్మాయి లేదు, నీకు పుట్టపోయే బిడ్డ లేదు, నువ్వు పోయి జైల్లో ఉన్నావు. నువ్వు చస్తావా బతుకుతావా కూడా తెలియదు. ఖచ్చితంగా పేరెంట్స్కి దొరికితే, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి, అన్నదమ్ములకి దొరికితే మాత్రం నువ్వు ఖచ్చితంగా చంపేస్తారు. నీకు అదే కరెక్ట్ అయిన శిక్ష. ఎందుకనంటే ఏం అభం శుభం తెలియని అమ్మాయిని అంత దారుణంగా చేశావు, నీకు అదే శిక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎవరిని చంపినా ఏం చేసినా జైలుకి వెళ్తాము, 3 నెలలు 4 నెలలు ఉంటాము, డబ్బులు పడేస్తాము, బెయిల్లో బయటకు వస్తాము, ఏముంది రొటీన్, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు చూసారా ఈ మూర్ఖులు, ఈ దుర్మార్గులు. ఎవరైతే ఇలాంటి ఆలోచనలతో ఉన్నారో పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ, అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు కానీ, ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్ష మీరే వేయాలి. వాడు దొరకగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని నడి రోడ్డు మీద కట్టేసి చంపేస్తే, ఒకరిని ఇద్దరిని చంపేస్తే ఇంకొకటి అలాంటి పని చేయడు. పేరెంట్స్కి కొంచెమైన రక్షణ ఉంటుంది, అమ్మాయిలకి కొంచెమైన రక్షణ ఉంటుంది, పేరెంట్స్కి కొంచెం ఊరట ఉంటుంది. అందుకే చెప్తున్నాను, వాడు ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నా కూడా అమ్మాయిలు మీకు కూడా చెప్తున్నాను, ఎవడిని అంత ఈజీగా నమ్మకండి. మిమ్మల్ని నమ్మించడానికి వాడు ఎన్నో చేస్తాడు. వాడు అమ్మ నాన్నను వదిలేస్తాడు, కావాలంటే వాడు ఏదైనా చేస్తాడు, నీ కాళ్ళు పట్టుకుంటాడు, మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుంటాడు. అసలు వాడు ఎంత దిగజారద్దో అంత దిగజారుతాడు. కానీ వన్స్ పెళ్ళైన తర్వాత వాని అసలు రూపం ఏందనేది నీకు చూపిస్తారు. కాబట్టి చెప్తున్నాను, అమ్మాయిలకు, అమ్మాయి పేరెంట్స్కి దయచేసి చెప్తున్నాను, పిల్లనిచ్చే ముందు వాడు ఇలాంటి వాడు, మన కుటుంబం ఎలాంటిది, మన క్యారెక్టర్ ఎలాంటిది, వాడు ఏం వర్క్ చేస్తున్నాడు అనేది ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అమ్మాయిని ఇవ్వండి ప్లీజ్. నేను చెప్పేది ఇది ఒకటే, పేరెంట్స్ అందరూ మంచి సంబంధం అనగానే ఆశతో మా అమ్మాయి మంచిగా బతుకుతుంది కదా అనే ఆశతో, ఓకే ఇంత ఇష్టపడుతున్నాడు, బాగా చూసుకుంటాడు అనే ఆశతో ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మైండ్లో వచ్చే థాట్స్ వేరు, వాళ్ళ క్రిమినల్ మైండ్ వేరు. దయచేసి చెప్తున్నాను పేరెంట్స్కి కానీ అమ్మాయిలకు కానీ, దయచేసి చెప్తున్నాను, ఇష్టపడ్డా అనగానే అస్సలు బెండ్ అవ్వకండి. వాడి చచ్చిపోతా అన్న కూడా మీరు బెండ్ అవ్వకండి. ఎందుకనంటే వాడికి అదొక ఆయుధం. చచ్చిపోతా అంటే ఈ అమ్మాయి నమ్ముతుంది అనేది ఒక ఆయుధం. కాబట్టి దయచేసి నమ్మకండి, పేరెంట్స్ కూడా నమ్మకండి. దయచేసి పిల్లనిచ్చే ముందు ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. మెయిన్గా అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిది, ఏం పని చేస్తున్నాడు, ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. దయచేసి చెప్తున్నాను, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేయండి. పాపం 18 సంవత్సరాల పాపరా, ఆ పాపనికి ఏం అన్యాయం చేసిందిరా? ఆ అమ్మాయిని వెంబటించి పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ అన్నదమ్ములతో ఎంతో ఆనందంగా లైఫ్ లైఫ్ని లీడ్ చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంత దారుణంగా కొట్టి చంపావు కదరా. నీ ప్రతిరూపం, నీ ప్రేమకు ప్రతిరూపం తన కడుపులో ఉన్నది అని కూడా ఆలోచించకుండా అంత దారుణంగా కొట్టి చంపావు. నీ అంత మూర్ఖుడు, నీ అంత దుర్మార్గుడు అసలు ఎవ్వడి లోకంలో ఉండడు కావచ్చురా. ఎంత ఆశ పెట్టావురా, పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను, ఎటువంటి కష్టం రానివ్వను అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి, ఆమెకి ఎన్ని ఆశలు చూపించి పెళ్లి చేసుకుని ఆమెని చివరికి నరకానికి పంపించావు కదరా. నీకు మాత్రం ఈ పాపం అస్సలు ఊరికే పోదురా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కుక్క చావు కంటే కఠినం చేస్తావు. ఇది వాస్తవం. నన్ను నమ్మ పట్టుకున్న చేయి వదలనే, ఎన్ని కష్టాలడ్డ వచ్చినా కడితోనే ఉంటనే, వదలనమ్మాయే నాటికి సాగురాకు చెందలేదని.